హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. పొద్దున్న పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేయడం అంటే అమ్మలకి ఒక పెద్ద పరీక్ష. అందులోని పిల్లలు పేచీ పెట్టకుండా తినాలి, లంచ్ బాక్స్ ఇష్టంగా తినాలి అంటే అది ఇంకా అగ్ని పరీక్ష అనుకోండి. అలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసరంగా ఒక చిన్న సింపుల్ రెసిపీ చెప్తున్నానండి. అది పొటాటో రైస్. పొటాటో రైస్ చేసుకోవడం చాలా తేలిక, పిల్లలు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు లంచ్ బాక్స్ని. దానికి మనకు కావాల్సిన పదార్థాలు బియ్యం, బంగాళదుంపలు. ఆబ్వియస్లీ పొటాటో రైస్ అంటే పొటాటో కావాలి. నేను ఈ కప్ మెజర్మెంట్ తోటి 1 కప్ బియ్యం తీసుకున్నాను. బియ్యం మామూలు బియ్యమే, నాకేమీ బాస్మతి రైస్ అలాంటిది ఏమీ లేదు. నార్మల్గా రెగ్యులర్గా వాడుకునే బియ్యం వాడాను. అలాగే ఒక 1/2 కిలో దాకా బంగాళదుంపలు, పొటాటో పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి ప్రెషర్ కుక్ చేసుకోవాలి. బియ్యం అలాగే పొటాటోసు ప్రెషర్ కుక్ చేసి పక్కన పెట్టుకుంటే ఈ పొటాటో రైస్ చేయడం చాలా తేలిక. పొటాటోస్ ఉడకపెట్టుకున్న వాటిని కొంచెం సేపు చల్లార పెట్టుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత కొన్ని ముక్కలు చొప్పున ఫ్రై చేసుకోవాలండి. మరీ డీప్ ఫ్రై లాగా కాకుండా షాలో ఫ్రై లాగా కొన్ని ముక్కలు చొప్పున ఫ్రై చేసుకుంటే చక్కగా ముక్కలు విడివిడిగా వేగుతాయి, బాగుంటాయి కూడా చూడడానికి. లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ముక్కలు కొంచెం ఎర్రగా అయ్యేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ పొటాటో రైస్ చేసుకోవడానికి స్పెషల్గా మసాలా గ్రైండ్ చేసుకోవాలి అలాంటి ప్రాసెస్ ఏమీ లేదు. చక్కగా ముక్కలు ఇలా ఎర్రగా అయ్యేదాకా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. పిల్లలు ఇష్టపడతారంటే వీటిల్నే అన్నంలో కలిపేసినా కూడా బాగుంటుంది. కానీ కొంచెం వాళ్ళకి కొత్త ఫ్లేవర్ టేస్ట్ చూపించడం కోసరంగా దీన్ని కొంచెం రైస్ లాగా చేసుకోవచ్చు. చక్కగా ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత ఇలా పక్కకు తీసి పెట్టేసుకొని మిగిలినవి కూడా అలాగే ఫ్రై చేసేసుకోవాలి. నూనె బాగా ఎర్రగా అయ్యేదాకా వేడి చేసుకొని పొటాటోస్ని ఇలా బ్యాచెస్గా వేయించుకుంటే చక్కగా ఎర్రగా ముక్కలు విడివిడిగా బాగా వేగుతాయండి. నెక్స్ట్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. అదే మూకుడులో మళ్ళీ కొంచెం నూనె వేసి వేడి చేసుకొని దీనిలో కొంచెం హోల్ మసాలాలు అంటే లవంగాలు, యాలకులు, కొంచెం దాల్చిన చెక్క కొద్దిగా వేస్తే చాలు. 2-3 లవంగాలు, ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క, ఒక యాలకు వేసి అవి కొంచెం చిటపట్లాడేదాకా వేయించుకోవాలి. ఫ్లేవర్ నచ్చుతుంది అనుకుంటే షాజీరా కూడా వేసుకోవచ్చు. అలాగే బిర్యానీ ఆకు, అది కొంచెం కారానికి తగ్గట్టుగా ఒక పచ్చిమిరపకాయ పొడుగ్గా చీల్చుకొని, అలాగే ఒక ఉల్లిపాయ సన్న ముక్కలు తరుక్కొని అది కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగిపోయేదాకా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. చక్కగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేదాకా కలిపిన తర్వాత దీనిలో పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ కారం అన్నీ వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా ఉల్లిపాయ ముక్కలకి పట్టుకునేదాకా బాగా కలిపేసిన తర్వాత ఉడకపెట్టిన అన్నం వేసేసుకోవాలి. అన్నం కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి, ముద్దగా అయిపోకుండా చూసుకోవాలి. అన్నం అంతా వేసి బాగా కలిపేసేయాలి. అన్నం అంతా బాగా కలిపేసిన తర్వాత మసాలా, ఉల్లిపాయలు అన్నానికి బాగా పట్టుకోవాలి, అంతదాకా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత ముందరగా వేయించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, పొటాటో పీసెస్ అవి కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. ఇంతే, పొటాటో రైస్ రెడీ. లంచ్ బాక్స్కి పిల్లలకి చాలా ఫేవరెట్గా ఉంటుంది, ఇష్టంగా తింటారు. పొటాటో రైస్ రెడీ అయిపోతుంది. ఇది ఒక బాక్స్ పెడితే చాలు వాళ్ళకి, ఇంకా రోజు వాళ్ళకి పండగే పండగ. ఈ పొటాటో రైస్ని వేడివేడిగా అయినా సర్వ్ చేయొచ్చు, చల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చు. కొంచెం పక్కన పెరుగు వేసుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.